క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అతిపెద్ద పోరాటానికి సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఇవాళ కొలంబో ప్రేమదాస స్టేడియంలో తలపడబోతున్నాయి. గ్రూప్ ఏలో అగ్రస్థానం కోసం జరుగుతున్న ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 బర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంటుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటికే ఆడిన 2 మ్యాచెస్లో కూడా ఘన విజయాలను సాధించి అద్భుతమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపును కనుక పాకిస్తాన్పై కూడా కంటిన్యూ చేస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్తో జరిగే కీలక మ్యాచ్ కోసం భారత జట్టులో 2 ప్రధాన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అతను తుది జట్టులోకి వస్తే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పై వేటుపడే అవకాశం ఉంది. గత మ్యాచ్లో సంజు 8 బంతుల్లో 22 పరుగులు చేసి వేగంగా ఆడినప్పటికీ కూడా ఓపెనింగ్ స్లాట్ కోసం అభిషేక్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో మేనేజ్మెంట్ కనిపిస్తోంది. పాకిస్తాన్పై కుల్దీప్ అద్భుతమైన రికార్డ్ కనబర్చారు. అదే గనక జరిగితే పేసర్ అర్ష్దీప్ సింగ్ లేదా రింకు సింగ్లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానులను కలవరపరుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొలంబోలో ఇవాళ వర్షం కురిసే అవకాశం 90% ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ కనుక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లకు కూడా చెరో పాయింట్ లభిస్తోంది. అయితే కొలంబో స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉండటం వల్ల వర్షం తగ్గగానే ఆటను ప్రారంభించే అవకాశం ఉంటుందని గ్రౌండ్ సిబ్బంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టు కూడా వరుస విజయాలతో మంచి ఫామ్లో కనిపిస్తోంది. వారి స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ కీలకం కాబోతున్నారు. అయితే ప్రపంచ కప్ రికార్డులో పాకిస్తాన్పై భారత్కే పై చేయి ఉండటం టీమిండియాకు సానుకూల అంశం కాబోతోంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. 8 మ్యాచ్ల్లో కూడా భారతీయంగా 7 సార్లు విజయాన్ని సాధించి జైత్ర యాత్రను కొనసాగించింది. పాకిస్తాన్ కేవలం ఒక్కసారి మాత్రమే 2021లో భారత్ను ఓడించగలిగింది. నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ మ్యాచ్ పైనే ఉంది. దాయాదుల పోరు ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు సందడి వాతావరణం నెలకొనుంది. మనం ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం, దీని మీద పూర్తి స్థాయిలో భారత్ గెలవాలి అంటూ కూడా పూర్తిగా ఇప్పటికే క్రికెట్ ప్రియులంతా కూడా తెల్లవారుజామునే గ్రౌండ్లోకి వచ్చారు. ఇక్కడ జెండాలు ఊపుతూ కూడా మనకు కనిపిస్తున్నారు. క్రికెట్ను కూడా ఆడుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఫస్ట్ ఈ మ్యాచ్ అంతా కూడా రద్దవుతుంది అనుకున్నారు, కానీ ఎట్టకేలకు మ్యాచ్ జరుగుపోతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర కొంతమంది క్రికెట్ ప్రియులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి అన్న, ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నడవబోతుంది, తెల్లవారుజామునే గ్రౌండ్ కూడా వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా చూడబోతున్నారు? భారత్ ఖచ్చితంగా విన్ అవుతుంది. ఈసారి 300 స్కోర్ దాటుతుంది. ప్లస్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఈరోజు 100 ఖచ్చితంగా చేస్తారు. ఇండియా విన్. ప్రతి వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయింది అనేదే లేదు. ఈ వరల్డ్ కప్ కూడా ఇండియా గెలుస్తుంది ఖచ్చితంగా. జై భారత్. అంటే భారత్ టీం కు వరకు వస్తే ప్రధానంగా ఏ ఫార్మాట్, అంటే బౌలింగ్ లో ఉంటుంది అనుకుంటున్నారా, బ్యాటింగ్ లో ప్రతిభ ఉంటుంది అనుకుంటున్నారా? టోటల్ గా 2 ఆల్రౌండర్ ప్రతిభ కనబరుస్తారు మన వాళ్ళు ఖచ్చితంగా. బూమ్రా కానీ, సిరాజ్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ అందరు ఖచ్చితంగా మంచిగా బౌలింగ్ చేసి వికెట్ తీస్తారని ఆశిస్తున్నాం. సో ఇంకొంతమంది కూడా ప్రియులు ఉన్నారన్నా, ఏంటి అంటే ఫస్ట్ లేదనుకున్నాం మ్యాచ్, ఇదంతా కూడా మేము పాకిస్తాన్ ఆడబోమంటూ కూడా ప్రకటన చేసింది, కానీ భారత్ ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం, ఫ్లైట్స్ అన్ని కూడా అయిపోయాయి. కొలంబోలో ఈ యొక్క దీనికి వేదిక కాబోతుంది. కొలంబో ఎట్లా చూస్తారు? కొలంబో ప్రకృతికి సహకరించింది. మనకు వర్షాలు ఉన్నాయని చెప్పారు, కానీ వర్షాలు లేవని చెప్పేసి డిక్లేర్ చేశారు. దానివల్ల ప్రకృతి సహకరించింది కనుక మన ఇండియా పక్కా విన్ అవుతుందని చెప్తున్నాం. సో ఇంకా మరికొంతమంది కూడా వీళ్ళు ఇక్కడ చూడొచ్చు, చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు, ఉత్సాహంతో మాట్లాడాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. భారత్ ఆడుతుందంటే తాము ఆడుతున్నట్టుగా భావిస్తారు, మైదానంలో తాము ఉన్నట్టుగా భావిస్తారు.
ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అంటే మాత్రం దీనికి మరింత ప్రత్యేక ఆకర్షణ. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న ఎలా చూస్తారు? మొత్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు సాయంత్రం అందరు కలిసి చూడబోతున్నారా లేకుంటే వేరువేరుగా చూడబోతున్నారా? అందరం కలిసి చూడబోతున్నాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హోరాహోరీగా ఉంటది. ఇండియా పాకిస్తాన్ ఇప్పటికీ వరల్డ్ కప్ లో 8 మ్యాచ్లు పోటీ పడ్డాయి. 7 సార్లు ఇండియానే గెలిచింది, ఒకసారి మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. కాకపోతే ఈసారి కొలంబోలో ఆడుతున్నారు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచ్లు వాళ్ళు ఆల్రెడీ ఆడిన కనుక మన వాళ్ళు కూడా చాలా హుషారుగా ఉన్నారు. మన బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి గానీ బూమ్రా గానీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు కనుక ఈసారి ఇండియా ఖచ్చితంగా విజయం సాధిస్తారని కోరుకుందాం. జై భారత్. 1992 నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది. అంటే ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు ప్రత్యేక ఆకర్షణగా వస్తుంది. నిజంగా ఈరోజు పిల్లలు సైతం గ్రౌండ్ లోకి వచ్చారు, జెండాలు ఊపుతున్నారు. నిజంగా ఒక పండగ వాతావరణం కనపడుతుంది. సాయంత్రం మొత్తం హడావుడి ఉంటుందంటారా లేదంటే పూర్తిగా మ్యాచ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యాచ్ ప్రతి ఒక్క మన దాంట్లో హిట్టర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రతి ఒక్క బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అంటే ఆల్రౌండ్ ప్రదర్శన ఉంది, గెలుస్తాము. ఇంకోటి ఇది ఏంటంటే ఈ రోజు మన శివరాత్రి, మన వాళ్ళు అంతా శివతాండం చేస్తారు. విన్ను మన సైడే, మనమే గెలుస్తున్నాం. జై భారత్. చూస్తున్నాం వాళ్ళ హ్యాపీనెస్ కు నిజంగా అంతే లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు సైతం కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. ఆ పిల్లల్ని కూడా ఒకసారి మాట్లాడిపిద్దాం లాస్ట్ లో. అన్న ఏం చెప్పాలనుకున్నారు? భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సర్వత్రా ఆసక్తి, అందరిలో ఒక తెలియని ఉత్సాహం ఏదో కనపడుతుంటుంది. ఈ రోజు నిజంగా కొలంబోలో దీని వేదిక కాబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? First of all, I wish all cricket lovers throughout the world happy and auspicious Mahashivaratri. And it is very well known that our Indian team always strong enough to defeat any team in the world. And this time we know that our batting lineup is so strong. It can all abilities to win. And one more thing, today is auspicious Mahashivaratri. In previous times also, the matches against Pakistan, we won many times. 100% success rate was there previously. Now this time we all hope definitely our team going to win against Pakistan. అంటే ఇక్కడ చిన్న విషయాన్ని తీసుకోవచ్చు. మొదటి మ్యాచ్ల్లో పసికూనలు సైతం కొంత రాణించాయి. నిజంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు గెలుస్తాయి అనుకున్నారు. ఇట్లాంటి టైంలో ఇది భారత్ కు ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? This time Indian team is fully equipped with young blood and on full form. Surya Kumar Yadav, Abhishek Sharma, and so many players are with strong abilities on batting and bowling, fielding. In every field, we are strong enough to defeat Pakistan. And Pakistan, I think it is not confident, so that it wanted to remove from the from the match. But finally, however, because of financial reasons, so many reasons, it came to fight against India. But definitely, whatever throughout the world, hope on India, that will be come true. That is my hope. ఇక్కడ నిజంగా క్రికెట్ ప్లేయర్లు అంటే ఒప్పుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకు మరి దీని మీద ఇప్పటికీ పిల్లలకు కూడా ఈ విషయం తెలుసు. భారత్ పాకిస్తాన్ అంటే తెలుసు. ఏంటమ్మా ఏం పేరు నీ పేరు? ఉదయాన్నే మీ ఫాదర్ ఎంబడి వచ్చావు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ రోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నడవబోతుంది. ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. ఎస్ అంటే మ్యాచ్ చూస్తావా? చూస్తా. ఓకే రైట్. మొత్తంగా పిల్లలు సైతం కూడా పూర్తిగా చేస్తున్నారు. వీళ్ళు నినాదాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లాడు కూడా మాట్లాడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? I wish to India all the best. I feel that India will win. సూపర్. అసలు మొత్తంగా వీళ్ళంతా కూడా ఆనందంలో మునిగిపోయారు. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఓవరాల్ గా వాళ్ళని చూస్తున్నాము. పూర్తిగా వాళ్ళు నినాదాలు కూడా చేస్తున్నారు. భారత్ గెలవాలంటూ కూడా పూర్తిగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా మంచి శుభ పరిణామం అనే చెప్పాలి. టోటల్ గా ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ గెలవాలని చెప్పి కూడా క్రికెట్ ప్రియులు ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇది ఈ రోజు జరగబోయే భారత్ పాకిస్తాన్ కు సంబంధించి అభిమానుల అభిప్రాయాలు. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.